చూస్తుంటే చరిత్రలో కని విని ఎరుగని రీతిలో మార్కెట్లు పతనమవుతున్నాయి. ట్రంప్ ప్రారంభించిన టారిఫ్ వార్ గ్లోబల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఎర్లీ ట్రేడింగ్స్ లో బ్లడ్ బాత్ కనిపిస్తోంది. గడిచిన సెషన్ తో పోలిస్తే సూచీలు భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ నిఫ్టీ భారీ పతనానికి లోనయ్యాయి. మార్కెట్లు మొదలైన పావు గంటలోనే బీఎస్ఈలో 12 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. గత వారాంతంలో యుఎస్ స్టాక్స్ అత్యంత భారీ పతనాన్ని చవిచూశాయి. ట్రంప్ టారిఫ్ దెబ్బతో స్టాక్ మార్కెట్లకు బ్లాక్ మండే ఎదురు కావచ్చని నిపుణులు ముందే అంచనా వేశారు. నిపుణుల అంచనాలకు తగ్గట్లుగానే ఇవాళ మార్కెట్లు కుప్పకూలాయి. చరిత్రలో కని విని ఎరుగని రీతిలో మార్కెట్లు పతనమవుతున్నాయి. ట్రంప్ ప్రారంభించిన టారిఫ్ వార్ గ్లోబల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఎర్లీ ట్రేడింగ్స్ లో బ్లడ్ బాత్ కనిపిస్తోంది. గడిచిన సెషన్ తో పోలిస్తే సూచీలు భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ నిఫ్టీ భారీ పతనానికి లోనయ్యాయి. మార్కెట్లు మొదలైన పావు గంటలోనే బీఎస్ఈలో 12 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. గత వారాంతంలో యుఎస్ స్టాక్స్ అత్యంత భారీ పతనాన్ని చవిచూశాయి. ట్రంప్ టారిఫ్ దెబ్బతో స్టాక్ మార్కెట్లకు బ్లాక్ మండే ఎదురు కావచ్చని నిపుణులు ముందే అంచనా వేశారు. నిపుణుల అంచనాలకు తగ్గట్లుగానే ఇవాళ మార్కెట్లు కుప్పకూలాయి. చరిత్రలో కని విని ఎరుగని రీతిలో మార్కెట్లు పతనమవుతున్నాయి. ట్రంప్ ప్రారంభించిన టారిఫ్ వార్ గ్లోబల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఎర్లీ ట్రేడింగ్స్ లో బ్లడ్ బాత్ కనిపిస్తోంది. గడిచిన సెషన్ తో పోలిస్తే సూచీలు భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ నిఫ్టీ భారీ పతనానికి లోనయ్యాయి. మార్కెట్లు మొదలైన పావు గంటలోనే బీఎస్ఈలో 12 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. గత వారాంతంలో యుఎస్ స్టాక్స్ అత్యంత భారీ పతనాన్ని చవిచూశాయి. ట్రంప్ టారిఫ్ దెబ్బతో స్టాక్ మార్కెట్లకు బ్లాక్ మండే ఎదురు కావచ్చని నిపుణులు ముందే అంచనా వేశారు. నిపుణుల అంచనాలకు తగ్గట్లుగానే ఇవాళ మార్కెట్లు కుప్పకూలాయి.